నమస్కారం శ్రీ పరిహారం ప్రేక్షకులకు. ఈ వీడియోలో ఉమనైజర్స్ అంటే స్త్రీలను బాధ పెట్టేవారు, టార్చర్ పెట్టేవారు మరియు చాలా రకాలుగా చిత్రహింసలు చేసేవారు, వారిని బ్లాక్మెయిల్ చేసేవారు, లైంగిక పరంగా వారిని ఎన్నో రకాలుగా బాధలు పెట్టేవారు, ఎలాగైనా సరే లోబర్చుకోవాలని చూసేవారు, స్త్రీల పట్ల చాలా నీచంగా ఆలోచించేవారు. వీరు ఎలా ఉంటారంటే ఒక మంచి ప్రొఫెసర్ కానీ ఒక లెక్చరర్ కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, స్టూడెంట్లతో విద్యార్థులతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్య పదజాలాలతో మాట్లాడడం, వారిని లైంగికంగా లోబర్చుకోవడానికి వీరు రకరకాల ప్రయత్నాలు చేయడం. టీచర్సు అక్కడక్కడ లెక్చరర్స్ కానీ మరి డాక్టర్స్లో కానీ అక్కడ మనం న్యూస్లో వింటూ ఉంటాం. వీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే వీరి జాతకంలో వీరి కాంబినేషన్ ఎలాగా ఉంది, దాన్ని బట్టి వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు. మరి వీరు బయట చాలా హుందాగా ఎంతో గౌరవంగా ఉంటూ లోపల ఇలాంటివన్నీ చేయడం అంటూ జరుగుతుంది. మనం ఇలాంటి వారని చెప్పినా కూడా మనం నమ్మలేము. అలాంటి వారు చాలా రకాల ఉద్యోగాల్లో కానీ ఒక వ్యాపార రంగంలో కానీ ఇతర కంపెనీల్లో కానీ వారి దగ్గర పనిచేస్తున్న వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, స్త్రీలను లోబర్చుకోవాలని ప్రయత్నం చేయడం, ఎప్పుడు స్త్రీల పట్ల అసభ్యంగా ఒక వాంఛతో వాళ్ళని చూడడం, ఇలాంటి వారి కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి వారు బయట పెద్ద మనుషులాగా కనిపిస్తూ వారి దగ్గర పనిచేసే వాళ్ళను వారి ఇతర స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ విద్యార్థుల పట్ల లైంగికంగా వీరి చిత్రాలు ఫోటోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేయడము, మరి వీడియో తీసి ఇలా బ్లాక్మెయిల్ చేయడం, వీళ్ళు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారంటే ముఖ్యంగా ఇక్కడ కన్యాలగ్నం ఉదాహరణ చెప్తున్నాను. కన్యాలగ్నంలో లగ్నం అయ్యింది. కన్యాలగ్నానికి అష్టమ స్థానం తృతీయ అష్టమాధిపతి, తృతీయ స్థానం వృశ్చికం, అష్టమ స్థానం మేషమైంది. ఆ మేషంలో శుక్రుడు కేతువు కలిసి ఉండడం ఇది చాలా ముఖ్యమైనది. ఇలా ఉండడం ద్వారా ఇక కన్యాలగ్నానికి 9th ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు అవుతున్నాడు. ఇక్కడ భాగ్యాధిపతి శుక్రుడు, భాగ్యస్థానాధిపతి అష్టమంలో ఉండడం అంటే ఒక గొప్ప భాగ్యస్థానం శుక్రునికి ఎప్పుడైతే వచ్చిందో ఒక గొప్ప స్థాయిలో ఉండడం, వారు గొప్ప ఉద్యోగం గొప్ప వ్యాపారంలో ఉండడం, ఒక 10 మందిలో ఒక గొప్ప స్థానంలో ఉండడం, అలాంటి వ్యక్తి అష్టమాధిపతి అష్టమంలో శుక్రుడు రావడం, అది కూడా కేతు నక్షత్రమైన అశ్విని నక్షత్రం పైన ఉండడం ద్వారా వీరికి ఇలాంటి భావన ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇక వక్రించిన శని, కుంభంలో శని, ఈ చాట్లో చూసాం కదా, ఈ చాట్లో వక్రించిన శని తృతీయ దృష్టితో మేషాన్ని చూస్తుండడం, చూస్తుండడం ద్వారా వీరు భార్య ఉన్నా కూడా భార్యతో వీరు ఎలా ఉండాలి, భార్యతో వీరు ఎలా మెలగాలి, భార్యాభర్తల సంబంధాలు కరెక్ట్గా ఉండకపోవడం, భార్య ఉన్నా కూడా వీరికి మల్టిపుల్ అంటే రకరకాల ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ పైశాచికమైనటువంటి ఒక సైకోలాగా చేయడం, బయట స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించడం, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మీరు ఇతడు ఇలాంటి వ్యక్తి అని కూడా మనం నమ్మలేము. ఇలాంటి వ్యక్తి ఇలా పనిచేస్తున్నాడు, ఇలాంటి పనులు చేస్తున్నాడు, ఎందుకంటే వక్రించిన శని చూడడం ద్వారా ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక శుక్ర కేతువులు
శుక్రుడు ముఖ్యంగా అశ్విని నక్షత్రమైన కేతు నక్షత్రం పైన ఉండడం మరియు వక్రించే శని చూడడం ద్వారా వీరు మనము అక్కడక్కడ మనం వింటూ ఉంటాం కదా, ఏదో ట్యూషన్కి వెళ్ళడం, అమ్మాయిపై టీచర్ ఇలా చేశాడు, బలత్కరించాడు, ఒక టీచర్ ఇలా చేశాడు, స్కూల్లో కాలేజీ లెక్చరర్ ఇలా చేశాడు, ఒక డాక్టర్ స్థాయిలో ఉన్న అతని దగ్గర పనిచేసే ఒక నర్సును ఇలా చేశాడు. మరి ఇక ఎన్నో రకాల వివిధమైనటువంటి ఈ వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వారు ఇలా విచిత్రంగా చేయడం, వారిపై బలాత్కారం చేయడం లేదా వారిపై బ్లాక్మెయిలింగ్ చేయడం, ఇవన్నీ ఎలా చేస్తారంటే శుక్రకేతువుల కలయిక. శుక్రుడు అష్టమంలో ఉండడం, అది కేతు నక్షత్రంపై ఉండడం మరియు వక్రించిన శని చూడడం ద్వారా ఇలాంటివన్నీ జరుగుతాయి. సాధారణంగా శుక్ర రాహువులు అంటే అది ఓపెన్గానే సంబంధాలు ఉంటాయి, వాళ్ళకు ఇతర స్త్రీలతో కానీ వారి సంబంధాలు ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత అవి పూర్తిగా కట్ అయిపోవడము, ఆడికి పులి స్టాప్ పడడము అంటూ జరుగుతుంది. ఇది ఓపెన్గానే జరుగుతుంది. కానీ శుక్రకేతువులు ఎప్పుడైతే కలుస్తారో, కేతువు అంటే హెడ్లెస్ ప్లానెట్, శుక్రుడు కేతువు కలిసిన కేతువు నక్షత్రం పైన ఉన్న ఏమవుతుందంటే వీళ్ళు ఇంటర్నల్గా అంటే రహస్యంగా వీళ్ళు సంబంధాలు ఇలాంటి పనులు చేయడం, ఇలాంటి సంబంధాలు కొనసాగించడం, అక్రమ సంబంధాలు కొనసాగించడం మరియు ఇతరుల స్త్రీలు వీరికి లొంగకున్నా కూడా బలవంతంగా లొంగించుకోవడానికి పలు రకాలైన ప్రయత్నాలు చేయడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే శుక్రకేతువులు కాంబినేషన్ ఇంటర్నల్గా జరుగుతుంది. అదే రాహు శుక్రుడు అయినట్టయితే అది బహిర్గతంగానే వాళ్ళు సంబంధాలు కొనసాగిస్తారు, అది సమసిపోవడం మరి ఇంకొకరితో సంబంధాలు కొనసాగించడం అంటూ జరుగుతుంది. శుక్రకేతువులైతే అది రహస్యంగా వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి వీరిని ఎవరైనా చూసినా కూడా వీరు ఇలాంటి వ్యక్తులు కాదు అన్నట్లుగానే వీరు ప్రవర్తిస్తారు. శుక్రకేతువులు ఇంటర్నల్గా ఇలాంటి ఇన్లీగల్ కాంట్రాక్ట్స్, అక్రమ సంబంధాలు అనేటివి కొనసాగడం అంటూ జరుగుతుంది. స్త్రీలకు కానీ, ఉద్యోగం వ్యాపారం చేసేవారు కానీ, మీరు ఇంట్లో ఉన్న గృహిణులు కానీ, మీరు ముఖ్యంగా ఏంటంటే మీ జాతక చక్రంలో ఇలాంటి కాంబినేషన్ ఏదైనా ఉందా, శుక్రకేతువుల కాంబినేషన్, వక్రించిన శని దృష్టి ఉందా, లేదా ఈ దశ అంతర్దశలు ఏమైనా నడుస్తున్నాయా, ఇవి నడిచినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు బాగానే ఉంటారు, మీరు చాలా సచ్చీలులు, కానీ ఇతరులు ఇలాంటి హ్యూమనైజర్స్ కానీ ఇలాంటి సైకోస్ కానీ మీ గ్రహ అంతర్దశలో వాళ్ళ చూపు మీపై పడేటట్టుగా ఉంటుంది. కాబట్టి మీ జాతక చక్రం పరిశీలించుకొని ఇలాంటివి ఏవైనా గ్రహాలు శుక్రకేతువులు శుక్రుడు కేతువు నక్షత్రంపై ఉండడం, శని వక్రించిన శని ముఖ్యంగా తృతీయ దృష్టి కానీ సప్తమ దృష్టితో కానీ చూడడం కానీ జరిగితే దానికి కొన్ని రెమెడీస్ చేసుకుంటే లేదా ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇది కూడా జ్యోతిష్యపరంగా చాలా తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు జాతకంలో ఇలాంటి ప్లానెట్స్ శుక్రకేతువుల కలయికతో ఉన్నట్లయితే ఒకవేళ అవి ఆ దశలో యాక్టివేట్ అయ్యి మీరు ఎప్పట్లాగానే ఉంటారు. కానీ ఇలాంటి సైకోస్ కానీ ఇలా హ్యూమనైజర్స్ ఈ స్త్రీలోలులు వీరు మీపై దృష్టి పెట్టడం, మిమ్మల్ని నానా రకాలుగా బాధ పెట్టడం అంటూ జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా జ్యోతిష్యంలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఉంటే దానికి పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా మీకు ఇలాంటి గ్రహాలు శుక్రకేతువులు, శుక్రుడు కేతువు నక్షత్రాలపై ఉండడం, లేక శని దృష్టి ఉండడం ఇలా ఉంటే శుక్ర దశ అంతర్దశల్లో, కేతువు దశ అంతర్దశల్లో మీరు ఇలాంటి వ్యవహారాలు రహస్యంగా ఇల్లీగల్ కార్యక్రమాలు ఇతర స్త్రీల పట్ల మీరు ఇలా చేయడం ఇలాంటివన్నీ రహస్యంగా జరుగుతూ ఉంటాయి. మీకు ఈ కొనసాగింపుగా ఇవి లోపల చాలా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే శుక్రుడు కేతువు దశ అంతర్దశల్లో. అయితే తృతీయ దృష్టితో చూస్తున్న శని దశలో తృతీయ దృష్టి ఇప్పుడు ఈ చార్ట్లో చూపించినట్టు కుంభంలో ఉన్న శని, వక్రించిన శని తృతీయ దృష్టితో మేషాన్ని చూడడం, అది కూడా ఇక సప్తమ దృష్టితో 12th భావాన్ని చూడడం, అంటే సింహాన్ని 12th భావాన్ని చూడడం ద్వారా శని ఏం చేస్తాడంటే మీరు ఇన్ని రోజులుగా కొనసాగిస్తున్న ఇలాంటి వ్యవహారాన్ని బట్టబయలు చేయడం, అందరికీ తెలిసేటట్టు చేయడం, మీకు పనిష్మెంట్ ఇవ్వడం, మీకు పూర్తిగా
అందరికీ తెలిసిపోవడం, ఇన్ని రోజుల నుంచి ఇలాంటి వాడ ఇతను ఇలాంటి పనులు చేస్తాడా అని చెప్పి అనుకోవడం అనేటివి శని మీకు పనిష్మెంట్ చేయడం అంటూ జరుగుతుంది. తృతీయ సప్తమ దృష్టితో శని చూస్తున్నప్పుడు మరి శని మహర్దశలో ఈ శుక్ర కేతువు దశల్లో ఏమి కాదు, కానీ శని మహర్దశ ప్రారంభం అయ్యిందంటే మీరు చేస్తున్న ఇలాంటి ఈ అక్రమ సంబంధాలు, ఇతరుల స్త్రీల పట్ల మీరు చేస్తున్నటువంటి ఈ బలాత్కారాలు, ఇతరులను టార్చర్ పెట్టడం అనేది శని మహర్దశలో శని మీకు పూర్తి పనిష్మెంట్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఆ సమయంలో ఏదో విధంగా మీరు బయటపడడం, పనిష్మెంట్ కావడం అనేది జరుగుతుంది. ఈ చార్ట్లో మీరు చూస్తున్న ఈ చార్ట్లో కన్యా లగ్నానికి ద్వితీయ అధిపతి శుక్రుడు, అంటే కుటుంబ స్థానం. భాగ్యాధిపతి కూడా శుక్రుడు అవుతున్నాడు, 9th హౌస్ లార్డ్ కూడా శుక్రుడు అవుతున్నాడు. కాబట్టి ఈ శని చూస్తున్న సమయంలో మీకున్న ఇలాంటి కార్యక్రమాల వల్ల పేరు ప్రఖ్యాతలు పోవడము, పోలీస్ కేసులు కావడం, పోలీస్ స్టేషన్లో పడడం, జైలుకు వెళ్ళడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ ఇతర స్త్రీలను మీరు ఇలాంటి బ్లాక్మెయిల్ చేయడము, ఇతర స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాంటివన్నీ ఎన్నో రోజులుగా శుక్ర దశ అంతర్దశల్లో, కుజ అంతర్దశల్లో ఇలా చేస్తూ వస్తారు అని అవి బయటికి రావు. శని ఎప్పుడైతే తృతీయ సప్తమ దృష్టితో చూస్తున్నాడో అప్పుడు ద్వితీయాధిపతి ఇక్కడ శుక్రుడు అవుతున్నాడు, కుటుంబాధిపతి. కాబట్టి మీ పైన శని మహర్దశలో, శని అంతర్దశల్లో కానీ మీపై కుటుంబం నుంచి కూడా మీరు దూరం కావడం, మీరు ఇలాంటి వ్యక్తి మాకు అవసరం లేదని భార్య పిల్లలు చెప్పడం, కుటుంబం నుంచి కూడా వెలివేయబడడం, మరి ఇంకోటి వీళ్ళకు పూర్తి పనిష్మెంటు, పోలీసులకు సాక్ష్యాధారాలు దొరకడం, వీరికి పనిష్మెంట్ కావడం, జైల్లో పడడం, ఉన్న ఉద్యోగం పోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక మీరు అన్నిటికీ ఒంటరి కాబడడం, అందరితో దూరం కాబడడం, అప్పుడు ప్రాయచిత్తంతో పశ్చాత్తాపంతో మీరు ఎన్ని అనుకున్నా కూడా ఫలితం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు శని వక్రించిన శని తృతీయ దృష్టితో శుక్ర కేతువులను చూసినందుకు ఇవన్నీ వచ్చాయి. అదే శని డైరెక్ట్గా ఉంటే ఇంతవరకు ఉండదన్నమాట. వక్రించిన శని ఉంటేనే ఇది ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇది వక్రించిన శని ఇలా ఉండడం ద్వారా మీకు కుటుంబం నుంచి దూరం కావడం, కుటుంబంలో మంచి పేరు గౌరవం ఉన్న మీరు, ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్న మీరు వెలివేయబడడం, అందరితో చీకొట్టించుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే వక్రించిన శని ఇలాంటి ఫలితాలు ఇస్తాడు. ఆ జ్యోతిష శాస్త్రంలో మహర్షి వారు చెప్పినట్లు శని వక్రించినప్పుడు ఎవరి జాతకంలోనైనా శని వక్రిస్తే, ఇలాంటి దృష్టిలో ఉంటే శని ఎలాంటి ఇల్లీగల్ పనులకు శని అస్సలు క్షమించాడు. శని మహా పనిష్మెంట్ ఇవ్వడం, వారికి పూర్తిగా వారిని దారిలో పెట్టడం, ఒక పద్ధతిలో నడిపించడం అంటూ శనికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే, శని ఇలా వక్రించిన శని ఇలా ఉండడం ద్వారా ఒక పద్ధతిగా ఉండడం, ఇలాంటివి చేస్తే శని మాత్రం అస్సలు ఒప్పుకోడు, క్షమించడు. పనిష్మెంట్ పక్కా మాత్రం ఇస్తాడు శని వక్రించిన శని జాతకంలో ఉంటే. ఇక జ్యోతిష శాస్త్రంలో ఇప్పుడు ఈ కన్యా లగ్నానికి 8th హౌస్ తృతీయ షష్టాధిపతి కుజుడు అవుతున్నాడు, అష్టమాధిపత్యం. అష్టమంలో శుక్రుడు కేతువుతో కలిసి ఉంటే ఇది జ్యోతిష శాస్త్రంలో వీరికి మంత్రశాస్త్రం, మంత్రోచ్చారణ, గురు మంత్రం తీసుకొని సిద్ధించుకోవడం, మంచి నాలెడ్జ్ పెంచుకోవడం, మంత్రశాస్త్రంలో దేవతను ప్రత్యక్షం చేసుకునేటటువంటి ఈ అవకాశం, యోగాలు మన 8th హౌస్లో శుక్ర కేతువులు కాంబినేషన్లో ఉండడం ద్వారా వస్తుంది. అది కూడా మంచి సైంటిస్టులు కావడం, మంచి డీప్ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్, ప్రతి దాని పట్ల మంచి అవగాహన, మంత్రశాస్త్రం కానీ, జ్యోతిష శాస్త్రం కానీ, పెద్ద పెద్ద గురువులతో కలవడం కానీ, ఈ సైంటిస్టుగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం, కొత్త రకాలైనటువంటి కనిపెట్టడం, ఇలాంటివన్నీ చేస్తాడు. అంతే శుక్రకేతువులు ఇలా ఉన్నప్పుడు మీరు దీని గురించి మీరు ప్రయత్నం చేస్తే సులువుగా మీకు అబ్బుతుంది. కానీ ఇలాంటివి అక్రమ సంబంధాలు, ఇతరుల స్త్రీ పట్ల మీరు వెళ్ళారంటే ఇది ఇంకా డీప్గా ఈ గ్రహాలు అలాగే తీసుకెళ్తాయి. కాబట్టి మీరు
శుక్రకేతువులు ఉన్న వారు తప్పకుండా మంత్రశాస్త్రాన్ని కానీ సైంటిస్టుగా కానీ మంచి నాలెడ్జ్ పెంచుకునే విషయంలో కానీ ఇతర విద్యల పట్ల కానీ మీరు అభిరుచి పెంచుకోవాలి. అక్కడ ఆ దిశలో మీరు ఆలోచిస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇక మీరు శుక్రకేతువులు ఉండి మీకు శని వక్ర శని మీ దృష్టి మీ పైన ఉంటే మాత్రం శని మహార్దశలో మాత్రం శని పక్కా మీకు పనిష్మెంట్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. శని ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఉండే మనిషి, ఒక పద్ధతి కావాలి. శనికి ముఖ్యంగా ఒక క్రమశిక్షణ అంటే చాలా పక్కా క్రమశిక్షణతో మెలిగే గ్రహము శని. ఇలాంటివి మీరు ఇలాంటి ఇన్లీగల్ పనులు చేస్తూ మనలో ఎవరిని చూడట్లేదు, మేము ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాము, ఇతర స్త్రీల పట్ల ఇలాగే చేస్తాము అని చెప్పి అనుకుంటే శని మార్గదశలో మాత్రం మీరు చాలా ముప్పు తిప్పలు పెడతాడు, మీకు పిండి ఆరేస్తాడు. శని పనిష్మెంట్ మాత్రం పక్కా ఇవ్వడం అంటే స్త్రీలకు అమ్మాయిలకు కానీ చెప్పడం ఏంటంటే ఇలాంటిది మీకు శుక్రుడు కానీ రాహువు కానీ కేతువు కానీ కాంబినేషన్ ఉండి శని ఉన్నప్పుడు మీరు జాతక పరిశీలన చేయించుకొని మీరు ఈ దశ అంతర్దశలు ఏమైనా వస్తున్నాయా అవి వచ్చినప్పుడు ఈ ప్లానెట్స్ యాక్టివేట్ అయ్యి మీకు ఇలాంటి సమస్యలు వచ్చి పడతాయి. కాబట్టి మీరు తప్పకుండా స్త్రీలు కానీ అమ్మాయిలు కానీ ఉద్యోగం చేసేవారు కానీ వ్యాపారాలు చేసేవారు కానీ బయట తిరిగే స్త్రీలు ఇంట్లో ఉన్న స్త్రీలు కూడా మీ జాతక పరిశీలన చేసుకోండి. ఇలాంటి కాంబినేషన్ ఏదైనా ఉంటే మీకు దశ అంతర్దశల్లో మీకు ఇలాంటి వారు తారసపడి మీకు చాలా సమస్యలు వచ్చి పడతాయి. కాబట్టి మీరు కూడా జ్యోతిష్యంగా మీరు చూసి గ్రహశాంతులు చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. రెమెడీస్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఉత్పన్నం కాకుండా ఉంటాయి. అది కూడా అబ్బాయిలు కూడా మీరు కూడా పురుషులు కానీ ఈ యువత మన తప్పకుండా మీరు కూడా జాతకంలో పరిశీలించుకొని మీరు కూడా రెమెడీస్ చేసుకుంటే మీరు ఇలాంటి నీలాపనిందలకు కానీ ఇలాంటి వ్యవహారాలకు కానీ వెళ్లకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు తప్పకుండా చూసుకోవాలి. ఈ కాంబినేషన్ ఏదైనా ఉందా, శుక్రకేతువులు ఏదైనా ఉందా, వక్రించిన శని దృష్టి ఉందా, ఏ తౌదులో ఉన్నారా, మరి ఇవి చూసి దానికి గ్రహశాంతులు చేసుకుంటే లేకుంటే రెమెడీ చేసుకుంటే మీకు ఇలాంటివన్నీ ప్రమాదాలు, ఇలాంటి నీలాపనిందల నుంచి, ఇలాంటి వ్యవహారాల నుంచి మీరు తొందరగా బయటపడతారు. వక్రించిన శని కన్యా లగ్నంలో వక్రించిన శని 5th హౌస్కు 6th హౌస్కు అధిపతి, పంచమ షష్టాధిపతి శని అవుతున్నాడు. కాబట్టి మీరు స్త్రీలు కూడా ఇలాంటి విషయంలో ఒక్కోసారి ఇలాంటి వ్యక్తులు తారాసపడినప్పుడు ఇలాంటి వ్యక్తుల వల్ల లొంగిపోవడం అంటూ జరుగుతుంది. కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఇవి ఒకసారి చూపించుకొని దీనికి గ్రహశాంతులు అవి తప్పకుండా చేసుకోవాలి. ఈ కన్యా లగ్నానికి 5th 6th శని అవుతున్నాడు. కాబట్టి 6th హౌస్ శని ఉన్నందున శని ఒక మంచి నాలెడ్జ్ను మీకు మంచి ఈ విషయాల్లో కష్టపడి మీరు తెలుసుకుంటే తప్పకుండా పైకి వచ్చేటువంటి చాలా నాలెడ్జు ఎలాంటి విద్యలోనైనా కూడా మంచి నాలెడ్జ్తో కూడుకున్న విద్యతో మీరు భవిష్యత్తు చాలా బాగా మీరు భవిష్యత్తులోకి రావచ్చు. కానీ మీరు ఇలాంటివన్నీ తప్పులు చేస్తే మాత్రం ఆశ చూపిస్తాడు శని, పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివి కొంచెం మీరు అలా అట్రాక్షన్ ఇలాంటి ఇల్లీగల్ దాంట్లో మీరేమైనా కొంచెం మీరు దృష్టి పెట్టారంటే మళ్ళీ శని కూడా క్రమశిక్షణలో కూడా శని అస్సలు వదలడు. ఈ బయట ఎవరు వదిలినా శని మాత్రం శిక్షించడం అంటూ జరుగుతుంది. శని 6లో ఉన్న 12 చూస్తాడు, 10లో ఉన్న 12 చూడడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే 10లో దశమ స్థానంలో మరి మిథున రాశిలో శని ఉన్న తృతీయ దృష్టితో 12వ భావమైనటువంటి సింహాన్ని చూస్తాడు. కాబట్టి ఇలాంటి దృష్టిలు ఉండడం ఈయన ఆశ పెట్టిన పనిష్మెంట్ కూడా భయంకరంగా ఉంటుంది. శని క్రమశిక్షణ కలిగినటువంటి గ్రహము. శని ఎలాంటి క్రమశిక్షణలో మీరు ఎలాంటి తప్పులు చేసినా కూడా శని పనిష్మెంట్ చేయడం అంటూ తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఆయన కర్మకారకుడు. కాబట్టి మీరు ఈ కాంబినేషన్లో మీకు ఉన్నాయా? వక్రించిన శని దృష్టి 6th ఉండడం, 12th చూడడం మరియు తృతీయ దృష్టితో మరి అష్టమాన్ని చూడడం, అష్టమంలో శుక్రకేతువులు ఇలా ఉండడం అనేది మీ జాతకంలో మీరు తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని ఈ కిందున్న స్క్రోలింగ్ ఉన్న నెంబర్కు మీరు వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకుంటే నేను పూర్తిగా పరిశీలన చేసి దీనికి రెమెడీస్ ఏమన్నా పాటించాలా,
చెప్పడం అంటూ జరుగుతుంది. లేకుంటే శని ఇలాంటి వక్ర శని ఉంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి వ్యక్తులకు అంటే ఇలాంటి వ్యక్తులు స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులకు శని మహర్దశలో మీకు పక్కా పనిష్మెంటు, మీకు పూర్తి జైలు జీవితం అనేది శని ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఇక శని శుక్ర కేతువుల కలయిక కూడా మీరు మంచి జ్ఞానాన్ని పొందాల్సింది ఏదైనా ఉంటే మంత్రశాస్త్రాన్ని కానీ 8th హౌస్ అంటే డీప్ నాలెడ్జ్ ఇవ్వడం, 8వ భావం మంచి నాలెడ్జ్ ఇవ్వడం, రహస్యాలను ఛేదించడం అంటూ 8వ భావంలోనే ఉంటుంది. కాబట్టి అష్టమంలో ఉన్న శుక్రకేతువులు మీకుంటే మీరు ఒక మంచి గురువు ద్వారా మంత్రోపదేశం తీసుకొని లేదా ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఒక పుస్తకాలు రాయడంలో కానీ ఒక సైంటిస్ట్ కావడం కానీ గొప్పమైన కార్యక్రమాలు చేయడం అంటూ 8th హౌస్లో శుక్రకేతులు ఉన్నప్పుడు మీరు అలా వెళ్ళాలి. కానీ ఇలాంటి దాంట్లోకి వచ్చినట్లయితే చాలా సమస్యలు, జీవితం నరకమైపోవడం అంటూ జరుగుతుంది. శని వక్రించే శని ఉంటే మాత్రం ఉతికి ఆరేయడం అంటూ చేస్తుంది, వెంబడే పనిష్మెంట్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియోలో మీకు ఏదంటే హ్యూమనైజర్స్ స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, స్త్రీలను బలవంతంగా లొంగ తీసుకోవడం, వీళ్ళు ఇలాంటి గ్రహస్థితి ఉన్నవాళ్ళు ఇలాగా చేస్తారు. స్త్రీలు కూడా మీ జాతకంలో ఉంటే మీ జాతక పరిశీలన చేస్తే ఇలాంటి బారిన పడకుండా మీరు కొన్ని రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. స్త్రీలు కూడా యువత, ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నారు, మీ జాతక పరిశీలన చేసుకున్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి ఏమన్నా దశ అంతర్దశలు వస్తున్నాయా, ఉన్నప్పుడు యాక్టివేట్ అయ్యి మీకు ఇలాంటి బారిన పడి చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా రెమెడీస్ చేయించుకోవడం, ఇలాంటి వారికి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అన్లీగల్ పనులు చేసేవారు కూడా మీకు ఇలాంటి థాట్స్ ఏమన్నా వస్తున్నాయా జాతకంలో చూపించుకొని రెమెడీ చేస్తే ఇలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలకు వెళ్లకుండా మీ జీవితం మంచి సుఖమయంగా, ఆనందకరంగా, ఎంతో భవిష్యత్తు ఉన్న మీరు ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లకుండా చెప్పడమే ముఖ్య ఉద్దేశం. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు.